సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా. సో వీడియో అద్భుతంగా ఉంటుంది, పెద్ద లోట్ ఆఫర్ అనమాట. డెఫినెట్లీ యూస్ చేసుకోండి. సో అది కూడా నావీ అప్లికేషన్ నుంచి. ఇది నావీ అప్లికేషన్ చాలా రోజుల నుంచి అయితే ఉంది. సో మీరు కనుక కావాలంటే డెఫినెట్లీ యూస్ చేసుకోండి. సో ఆఫర్ ఏంటి, ఎలా ఎర్న్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పేస్తాను. సో ముందుగా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా, నాకు ఎంత రివార్డ్ వచ్చిందో, ఎలా రెఫర్ వాళ్ళకి ఎంత వస్తుందో చూపిస్తాను. సో చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. సో ఎలా అన్నా చూపిస్తాను. ముందుగా రివార్డ్ సెక్షన్లోకి చూద్దాం. రివార్డ్ సెక్షన్లో నాకు ₹34 అయితే రివార్డ్ అయితే వచ్చింది. అది కూడా డైరెక్ట్గా యూపీఐ అకౌంట్లోకి, అదే నా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇందాక ఓకేనా. సో రిఫర్ అండ్ ఎర్న్లోకి వస్తే నాకు ప్రతి రిఫర్కి నీకు ₹100 అయితే వస్తుంది. సో రిఫర్ ఎలా చేయాలో క్లియర్గా చెప్పేస్తాను. ₹100 అయితే ఎవ్రీ రిఫర్కి అయితే వస్తుంది. మీకు ఎర్న్ ఫ్లాట్ 1500 లోన్ అయితే వస్తుంది, క్యాష్ లోన్ అయితే వస్తుంది. 1500 మేబీ సిబిల్ తక్కువ ఉన్నా పర్లేదు. సో ఇన్స్టెంట్గా 1500 క్యాష్ లోన్ అయితే వస్తుంది. డెఫినెట్లీ కావాలంటే యూస్ చేసుకోండి. ఎలా ఎర్న్ చేసుకోవాలో క్లియర్గా చెప్పేస్తా. ఇంతవరకు మీ నావీ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నావీ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నావీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఆ తర్వాత మెయిన్ డాష్ బోర్డ్కి అయితే వచ్చేస్తారు. సో ఇవి రివార్డ్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. సో రివార్డ్ అనే ఆప్షన్పై మీరు రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. సో మీరు సెటప్ చేయాల్సింది ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ అకౌంట్లో కానీ మీ అకౌంట్లో కానీ ఏం చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కింద కనిపిస్తుంది కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమండి. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయమంటుంది, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటుంది. నాకైతే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇచ్చింది. సో నేనైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ సెటప్ అకౌంట్ అని ఉంటుంది. సో సెటప్ అకౌంట్పై క్లిక్ చేయండి. తర్వాత నాకు ₹10 అయితే ఇన్వెస్ట్ చేయమంటుంది. ₹10 మీరు జస్ట్ ₹10 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉండవు. సో సెటప్ నాకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే తీసుకోండి, ఇచ్చేయండి. సో ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో సింగిల్ మ్యారీడ్ అని అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అవి డీటెయిల్స్ మీకు ఓకే అయితే పర్లేదు. సో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఎలాపై క్లిక్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ కూడా అలౌ చేసుకోండి. సో తర్వాత మీకు ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయమంటుంది, యూపీఐ బ్యాంక్ అకౌంట్. సో దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు యూపీఐ అని అడుగుతుంది, యూజ్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. సో మీరు మీ రివార్డ్ అనేది యూపీఐతో కూడా ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఇవ్వచ్చు. సో సింపుల్గా మంచి ప్రాసెస్ ఏదైనా ఉందంటే యూపీఐ అకౌంట్ని అయితే ఇవ్వండి. సో దీనిపై సెలెక్ట్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో కంటిన్యూ పై క్లిక్ చేస్తే మీ ₹1 అయితే పే చేయమంటుంది, పే చేసేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో నా అంటే ఫోన్పే డీటెయిల్స్ అయితే తీసుకుంది, ఫోన్పే యూపీఐ ఐడి కూడా తీసుకుంది. సో దాన్ని అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో కన్ఫర్మ్ చేసి సెటప్ కంప్లీట్ అయిన వస్తుంది. సో ఇక్కడ మీకు ₹10 అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ విత్ ₹10 అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ₹10 అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసి పే నౌపై క్లిక్ చేయగానే నాకు పేమెంట్ డీటెయిల్స్ వరకు తీసుకెళ్తుంది. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ అయితే అడిగింది. సో ఓటీపీ అయితే ఇచ్చేస్తున్నా. ఓటీపీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ యూజ్ యూపీఐ అని అడుగుతుంది. సో దానిపై క్లిక్ చేయండి. సో ఫోన్పే, పేటిఎమ్ నా దీంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకుంటుంది. సో ఫోన్పేపై క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే నాకు ₹10 అయితే అడిగింది. సో ₹10 పై క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేసాను. పేమెంట్ కంప్లీట్ అయితే చేసేసాను. సో పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఆటోమేటిక్ డైవర్ట్ అయిపోయి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇన్వెస్ట్ చేసింది నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లో కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఆగస్ట్ 30 వరకు అయితే టైం తీసుకుంటుంది. సో 2-3 డేస్ టైం తీసుకుంటుంది. సో నేనైతే ఇప్పుడు సెల్ చేయలేను. సో 2-3 డేస్ తర్వాత సెల్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత అయితే ఎనీ టైం కానీ స్పాట్లో ₹34 అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో అప్ టు ₹250 కదా, మీకు ₹250 రావచ్చు, మీకు ఎంతైనా ఈలోపు రావచ్చు. 250లో మీకు ఎంతైనా రావచ్చు. నాకైతే ₹34 అయితే వచ్చాయి. సో నేను నావీ అప్లికేషన్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ అయితే స్టార్టింగ్లో చూపించాను, మళ్ళీ చూపిస్తా. ఇవన్నీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, ఇన్స్టాగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. సో మీరు కూడా సేమ్ మీ ఫ్రెండ్ మీరు రిఫర్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసి ₹10 అయితే ఇన్వెస్ట్ చేయండి, మీకు అప్ టు ₹250 అయితే వస్తాయి. సో మీ ఫ్రెండ్కి రిఫర్ చేస్తే ఇన్స్టెంట్గా ₹10 అయితే వచ్చేస్తున్నాయి. చాలా ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అది ఇక్కడ ప్లస్ పాయింట్ అనమాట.
సో అందుకే నేను మీకు చాలా త్వరగా చేయండి, 6 days ఉంది. సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో నేను నా రివార్డ్కి చూపిస్తాను అన్నా కదా. సో నా రివార్డ్ అకౌంట్, సో బ్యాక్ వెళ్ళేసి 34 రూపీస్ రివార్డ్ అయితే ఉంది. సో ఇంతవరకు మీకు ఒకవేళ యూపీఐ లింక్ చేయడానికి అక్కడ అవ్వకపోతే వేరే ఆప్షన్ అయితే చూపిస్తాను. సో ఈ విధంగా లింక్ చేయండి. సో మై రివార్డ్ సెక్షన్లోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత రివార్డ్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లోకి రావాలో యూపీఐ లింక్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ 3 dots పై క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ యూపీఐ అకౌంట్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేసి మీ యూపీఐ ఐడి అయితే వెరిఫై చేయండి. ఓకేనా గైస్. సో ఇలా వెరిఫై చేయండి. సో నేనే వెరిఫై చేసుకున్న తర్వాత, సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.